చిన్నశంకరంపేట మండలంలోని పలు ఎరువులు విత్తనాల దుకాణాలను స్థానిక తహసీల్దార్ మాలతి వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ లో తనిఖీలు చేశారు. నానో యూరియా వాడకంతో కలిగే లాభాలపై వారు రైతులకు అవగాహన కల్పించారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ మండలంలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని, యూరియా కోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందకూడదని తెలిపారు. మొదటి దఫా సాధారణ యూరియా వాడినా రెండవ దఫా మాత్రం నానో యూరియా స్ప్రే చేసుకోవాలని, నానో యూరియా స్ప్రే చేస్తే మొక్కకు సరైన ఎరువు అంది అభివృద్ధి చెంది దిగుమతి ఎక్కువగా వస్తుందని తెలిపారు. మండలంలో యూరియా కొరత ఎటువంటి లేదు కాబట్టి ప్లస్ అట్లాగే మనకి ఈ వారం లోపల ఈ మెటీరియల్ యూరియా మెదక్ బీచ్కి అలాట్ అయింది కాబట్టి రైతులు ఎవరు కూడా యూరియా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్లస్ యూరియా మీద ప్రత్యామ్నాయంగా నానో యూరియా అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తుంది. దీనివల్ల మీకు ఒక సంచిలో యూరియా ఎంత బలం ఉందో అది ఒక బాటిల్ యూరియాలో, హాఫ్ లీటర్ బాటిల్ యూరియాలో అంతే బలం ఉంటుంది కాబట్టి దీనివల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. సో రైతులు ఎవరు అటువంటి ఆందోళన చెందకుండా ఈ నానో యూరియా స్ప్రే చేస్తున్నాము. వీటి ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. వీటి వల్ల మొక్క తొందరగా ఎదురు వస్తుంది, అలాగే మంచి ఫలితాలు తీస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఒకసారి బేసల్ డోస్ అంటే అడుగు మంది వేసిన తర్వాత పైపాటుగా మీకు ఈ నానో యూరియా స్ప్రే చేసుకోవడం వల్ల సేమ్ అంతే ఫలితాలు లభిస్తుందని తెలియజేస్తాం.